వాడే ప్రతి ఒక్క టూల్ ను మనం పూజిస్తే మనకు కూడా అంతే రెస్పెక్ట్ కలుగుతుందని ఈ రోజు అయితే చాలా మంది నమ్ముతారు. పాండవుల అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాలన్నీ తీసి పూజ చేసి బయలుదేరుతారు. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు దసరా పండుగలో ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు ఆయుధ పూజ. సో ఈరోజు అయితే ఇంట్లో ఆయుధ పూజ చేద్దాం అనుకుంటున్నాను. మన ల్యాప్టాప్స్, మన బైక్స్, ఇంట్లో వస్తువులు, మనం వాడే ప్రతి ఒక్క టూల్ ను మనం పూజిస్తే మనకు కూడా అంతే రెస్పెక్ట్ కలుగుతుందని ఈ రోజు అయితే చాలా మంది నమ్ముతారు. సో ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైక్ కడగడంతో స్టార్ట్ చేద్దాం. అండ్ మన బైక్ లేదు కాబట్టి ఇక్కడ నాన్నది బైక్ ఉంది. ఎప్పుడో చిన్నప్పటి నుంచి అప్పుడెప్పుడో కడిగేవాడిని, ఎప్పుడూ ఛాన్స్ రాలేదు. ఫైనల్గా మనం అయితే ఈరోజు డాడీ బైక్తో ఫస్ట్ క్లీన్ చేసి తర్వాత మనం లోపలికి వెళ్ళి మిగతా అవన్నీ చూసుకుందాం. ఆర్ యూ రెడీ డార్లింగ్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. సో ఫస్ట్ మనకు కావాల్సింది అయితే తీసేసుకుందాము. షాంపూ, సర్ఫ్ పొడి. బైక్ అయితే ఫస్ట్ పెట్టుకుందాం. బైక్ తీసుకుందాం ఫస్ట్. మన బండి ఎప్పుడో మా నాన్న చిన్నప్పుడు ఏవిచ్చాడు స్టిక్కరింగ్, ఇప్పటికే ఉంది. నా పేరు, మా అక్క పేరు, ఇంకా ఆంజనేయ స్వామి బొమ్మ. నా బండికి అయితే ఇప్పటికి కూడా స్టిక్కరింగ్ వేయలేదు. ఇంకా వెనకాల అయితే మా నాన్న పేరు, మా అమ్మ పేరు. ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా ఈ బండి కొని. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండిని అక్కడ పెట్టేసి మనం అయితే పొజిషన్లో పెడదాం. సో ఫస్ట్ మనం అయితే మన బైక్ని పొజిషన్లో పెట్టుకున్నాం. మనకు కావాల్సినంత పెద్ద పైప్ ఉంది. సో ఇబ్బంది లేకోకుండా ఒకటే డైరెక్ట్ లాగేయచ్చు. సో లెట్స్ గో. యాక్చువల్గా ఆయుధ పూజ ఫెస్టివల్ వచ్చేసి నవరాత్రి 9th డే అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. దీని ఒక లింక్ మహాభారతం స్టోరీతో కూడా ఉంది. పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు వెపన్స్ అన్ని ఒక చెట్టు కింద దాచుతారు. పాండవులు అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాలన్నీ తీసి పూజ చేసి బయలుదేరుతారు. ఆయుధాలకు పూజ చేసి యుద్ధం చేయడం వల్ల వాళ్ళైతే విజయం సాధించారని చాలా నమ్ముతారు. సో దానికి గుర్తుగానే ఈ ఆయుధ పూజ విజయదశమి రోజున ఆయుధాలకు పూజ చేయడం స్టార్ట్ అయింది. యుద్ధంకి వెళ్లే ముందు ఈ ఆయుధాలకు పూజ చేస్తే మంచి జరుగుతుందని చాలా నమ్మేవాళ్ళు. ఒక రౌండ్ ఆఫ్ క్లీనింగ్ అయిపోయింది. వాటర్ కొట్టేసాం. సర్ఫ్ పొడి, షాంపూతో తుడిచినాం. ఇంకా ఫైనల్ రౌండ్ వాటర్ కొట్టేద్దాం. ఫస్ట్ కింది పక్క కొడతాం, ఎక్కువ ముట్టింది. అది చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది, ఆ పక్క పోయింది. యా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ రౌండ్ వెట్ క్లాత్తో తుడిచేస్తే సెట్. నెక్స్ట్ మనకు ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయి. మన మెయిన్ ఆయుధాలు ప్రెజెంట్ ల్యాప్టాప్స్, దాంట్లో కూడా క్లీన్ చేసేసి అది కూడా ఒక రౌండ్ వేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే క్లీన్ చేసేద్దాం. ఓకే డార్లింగ్స్. దట్స్ ఆల్ డార్లింగ్స్, మన ఫైనల్ అవుట్పుట్ ఇదే. ఓకే లెట్స్ గో టు అనదర్ పార్ట్. డార్లింగ్స్, బండి కడిగేది ఇప్పుడే మొత్తం అయిపోయింది. నా లైఫ్ లో నేను మెయిన్ గా వాడేవి రెండే. ఒకటి బండి, 2 ల్యాప్టాప్స్. ఈ రెండే నాకు మోస్ట్ ఇంపార్టెంట్. బండి కడగడం మొత్తం అయిపోయింది. ఇప్పుడు అయితే ల్యాప్టాప్స్ అన్ని క్లీన్ చేసేసుకొని దాన్ని అయితే చూపిస్తాను. మొత్తం నా దగ్గర ఉండే ల్యాప్టాప్స్, ఆఫీస్ ల్యాప్టాప్, నా పర్సనల్ ల్యాప్టాప్ అన్ని చూపిస్తా. 1 minute ఓపెన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి నా పర్సనల్ ల్యాప్టాప్. ఇది చాలా ఇయర్స్ నుంచి నేనైతే మెయింటైన్ చేస్తున్నాను. దగ్గర కాలేజ్ టైంలో నుంచి ఇదైతే మెయింటైన్ చేశాను. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది నాకైతే ఇప్పుడు. దాని తర్వాత వచ్చేసి మన ఆఫీస్ ల్యాప్టాప్ ఇది. అండ్ మన కొత్త ఆయుధం ఇదే. రీసెంట్గా మీరు అన్బాక్సింగ్ వీడియో కూడా చూసే ఉంటారు. సార్ మొత్తం 3 ల్యాప్టాప్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ దీన్ని అయితే క్లీన్ చేసేద్దాం. సో ఫస్ట్ అన్ని పైన తుడిచేద్దాం. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే కదా మనకు. ఆఫీస్దే కాదు,
మనకు అన్ని అన్నం పెడుతున్నాయి. ఒకటేమో ఆఫీస్లో మంత్లీ శాలరీ వస్తుంది, ఇంకోటేమో మనం కోసం యూట్యూబ్ తొందరలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం అయితే దీన్ని కూడా మంచిగా చూసుకుంటేనే కదా మనం గ్రో అయ్యేది. సో అన్ని దాంట్లో మంచిగా చూసుకోవాలి. సో చాలా పద్ధతి ఇది కాస్ట్లీ. షట్ డౌన్ కూడా చేయలేదు, అలాగే ఇది కొద్ది ఎందుకంటే రీసెంట్గా ఓపెన్ చేశాం కదా. కొత్త ల్యాప్టాప్, దీనిపైకి ల్యాప్టాప్ స్క్రీన్ కార్డు ఇవన్నీ వేపియాలి, కొద్దిగా నీట్గా పెట్టుకోండి ఇంకోసం. లేకపోతే ముందే బ్లాక్ కలరు పైనే మొత్తం కనబడతాయి. మొత్తం క్లీనింగ్ చేసేసా. నెక్స్ట్ ఆయుధం ఏంటంటే మన GoPro. సో ఇది కూడా మనకు ఒక ఆయుధమైన మన ఎక్విప్మెంటే కదా, ఇది కూడా పూజ చేయాలి, దీన్ని కూడా క్లీన్ చేయాలి. ఒక్క నిమిషం చేసేద్దాం. సో నీట్గా పెట్టుకోవాలి, కెమెరా లెన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ ఆల్. అన్ని బాగా చూసుకోవాలి. ఒక్కసారి ఒక లుక్ చేసుకోండి. ఓకే డార్లింగ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. బోయ్.